హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్ 2550 అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి టేక్ గిఫ్ట్స్ ఫ్రమ్ ది రిచెస్ట్ పైల్. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు అసలు ఈ క్వశ్చన్ డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, సపోజ్ మీకు వేరే పైల్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయనుకో, లేదా గిఫ్ట్లో ఉన్న బాక్సెస్ ఉన్నాయనుకో, ఈచ్ బాక్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ అనే అరేలో ఇస్తారనమాట. ఈచ్ పైల్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఈ గిఫ్ట్స్ అనే ఏరియాలో ఇస్తారనమాట. ఎవ్రీ సెకండ్ మీరు గిఫ్ట్ బాక్సెస్తో ఒక ఆపరేషన్ చేయాలి, లేదా ఈ పైల్స్తో ఒక ఆపరేషన్ చేయాలి. అదేంటంటే, ఫస్ట్ ఏ పైల్లో అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఉంటాయో ఆ పైల్ని చూస్ చేసుకోవాలి. ఓకే, వన్స్ చూస్ చేసుకున్నాక మనం ఏం చేయాలి, ఆ పైల్లో ఉన్న నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ని స్క్వేర్ చేసి ఫ్లోర్ చేయాలి. అంటే స్క్వేర్ చేసి ఆ వచ్చిన వాల్యూని, స్క్వేర్ చేయడం కాదు, స్క్వేర్ రూట్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఫ్లోర్ చేయాలి, అంటే రౌండ్ చేయాలంట. సో రౌండ్ చేశాక ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ని తిరిగి పెట్టేసేయాలి, మిగతా గిఫ్ట్స్ని మాత్రం తీసేసుకోవాలి ఆ మ్యాక్సిమం పైల్ నుంచి. ఇలా ఈచ్ సెకండ్ చేయాలి. అలా మొత్తం k సెకండ్స్ వరకు చేయాలి. సో k టైమ్స్ చేయాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా బెటర్గా అర్థమవుతుంది ఈ ప్రాసెస్ ఏంటని. ఓకే, నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఇక్కడ వచ్చిన ఎగ్జాంపుల్ అరే వచ్చేసి ఇది, అండ్ k వచ్చేసి 4 ఇచ్చారు. సో 4 సెకండ్స్ మనం చేయాలి, ఆర్ 4 టైమ్స్ ఒక ఆపరేషన్ చేయాలి. అదేంటి, ఫస్ట్ ఈ అరేని ఒకసారి, ఈ అరేలో ఏముందనేది ఒకసారి చూద్దాం. సో టోటల్గా ఈ అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో మన దగ్గర 5 పైల్స్ ఆఫ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ అరేలోని ఈచ్ నెంబర్ వచ్చేసి ఆ పైల్లో ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయని చెప్తుంది. సో ఫస్ట్ పైల్లో ఏమో 25 గిఫ్ట్స్ ఉన్నాయి, సెకండ్ పైల్లో 64 గిఫ్ట్స్ ఉన్నాయి, థర్డ్ పైల్లో 9 గిఫ్ట్లు ఉన్నాయి, ఫోర్త్ పైల్లో 4 గిఫ్ట్స్ ఉన్నాయి, ఫిఫ్త్ పైల్లో 100 గిఫ్ట్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 4 టైమ్స్ మనం ఆ ఆపరేషన్ అయితే చేయాలి, రైట్. అదేంటి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ తీసుకుని ఎన్ని నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయో దాన్ని రూట్ చేసి ఆ రూట్ చేసిన గిఫ్ట్స్ని తిరిగి పెట్టేస్తాం, మిగతా మాత్రం తీసేసుకుంటాం. సో చేద్దాం. ఫస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ ఎందులోనే ఈ లాస్ట్ పైల్లో అయితే ఉన్నాయి. సో ఆ 100 గిఫ్ట్స్ తీసుకోవాలి. 100ని రూట్ చేస్తే ఎంత, రూట్ 100 అంటే స్క్వేర్ రూట్ 100 అంటే 10 కదా. సో 10 గిఫ్ట్స్ని తిరిగి పెట్టేయాలి ఇందులో. ఓకే, సో అప్పుడు మన గిఫ్ట్స్ అరే ఏమవుతుంది, 25, 64, 9, 4, 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ సెకండ్లో జరుగుతుంది. సెకండ్లో అలా 4 సెకండ్స్ చేయాలి మనం, రైట్. సో సెకండ్ టైం మనం మళ్ళీ ఇందులో మ్యాక్సిమం ఎలిమెంట్ తీసుకుంటాం. సో మ్యాక్సిమం గిఫ్ట్లో ఉన్నాయి సెకండ్ పైల్ 64 గిఫ్ట్స్ ఉన్నాయి. రూట్ 64 ఎంత, 8, రైట్. సో ఇందులో 8 గిఫ్ట్స్ ఉంటాయి ఇప్పుడు. సో 8 గిఫ్ట్స్ పెట్టేసి మిగిలిన మనం తీసేసుకుంటాం. సో 8 గిఫ్ట్స్, 9 గిఫ్ట్స్, 4 గిఫ్ట్స్, అండ్ ఫైనల్లీ 10 గిఫ్ట్స్ ఉన్నాయి. సో మూడో సెకండ్లో ఏం చేయాలి, సో ఈ మ్యాక్సిమం గిఫ్ట్లు ఫస్ట్ పైల్లో ఉన్నాయి, రైట్. సో ఆ ఫస్ట్ పైల్లో ఉన్న 25 గిఫ్ట్స్ తీసుకుని 25 రూట్ చేస్తే 5 వస్తుంది కదా, ఆ 5 గిఫ్ట్స్ మాత్రం తిరిగి పెట్టేస్తాం. సో అప్పుడు గిఫ్ట్ల అరే ఏమవుతుంది, 5, 8, 9, 4 కదా, 4. సో 4, 10 ఈ విధంగా అవుతుంది. ఫైనల్లీ 4వ సెకండ్లో ఏం చేయాలి, 4 సెకండ్స్ చేయాలి కదా. 4th సెకండ్లో మనం మళ్ళీ మ్యాక్సిమం ఎలిమెంట్ 10 కదా, 10ని రూట్ చేయాలి. రూట్ 10 చేస్తే మాత్రం ఇందాకలాగా నెంబర్ రాకుండా సమ్ వాల్యూ 3.11 ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఒక డెసిమల్ వాల్యూ వస్తుంది. దీన్ని ఇంటిజర్కి రౌండ్ అప్ చేయాలి, దాన్నే ఫ్లోర్ చేయడం అంటాం అనమాట. సో 3 గిఫ్ట్లు వస్తాయి, ఇంటిజర్ కింద రౌండ్ చేస్తే దీన్ని. సో ఆ 3ని మనం తీసుకోవాలి. ఆ 3 గిఫ్ట్స్ని మాత్రం ఈ పైల్లో పెట్టేస్తాం, మిగిలిన అన్నీ తీసేసుకుంటాం. సో 3 గిఫ్ట్స్ పెట్టేసామా, రైట్. ఈ విధంగా అయితే 4 సెకండ్స్ అయితే చేసాం, రైట్. ఫైనల్గా మనకు వచ్చిన ఎర్రే అయితే ఇది, గిఫ్ట్స్ ఎర్రే. ఇప్పుడు ఫైనల్గా మనం టోటల్గా ఎన్ని గిఫ్ట్స్ మిగిలినాయి అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎర్రేలో 5 మిగిలినాయి, సెకండ్ ఎర్రేలో 8 మిగిలినాయి, 9, థర్డ్ ఎర్రేలో 9, ఫోర్త్ ఎర్రేలో 4, ఫైనల్ లాస్ట్ ఎర్రేలో
లాస్ట్ పైల్లో ఎర్రేలో అంటున్నాను, పైల్లో 3 మిగిలినాయి. ఓకే, సో టోటల్గా 5 + 8 + 9 + 4 + 3 = 29 అనుకుంటా. 29 గిఫ్ట్స్ అయితే మిగిలినాయి. సో ఆ 29నే మనం రిటర్న్ చేస్తున్నాం, రైట్. ఇక్కడ 29నే మనం రిటర్న్ చేస్తున్నాం, అవునా? ఓకే, సో బేసికల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ ఎర్రేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్లో కల్లా మ్యాక్సిమం ఎలిమెంట్ తీసుకుంటున్నాం, రైట్. ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ తీసుకున్నాక దాని రూట్ తీసుకొని ఆ రూట్ వాల్యూని మళ్ళీ తిరిగి ఇందులో పెట్టేస్తాం. ఆ రూట్ని రౌండప్ చేసి ఆ వాల్యూని ఇందులో మళ్ళీ ఆ ఎర్రేలోనే పెట్టేసుకుంటున్నాం, రైట్. మన గిఫ్ట్ ఫైల్స్లోనే పెట్టేసుకుంటున్నాం. అలా ఎన్నిసార్లు చేస్తున్నాం, ఇక్కడ కే అనే నెంబర్ ఇస్తారు కదా, సో కే టైమ్స్ చేస్తున్నాం, రైట్. అండ్ ఒక ఎర్రేలో మ్యాక్సిమం నెంబర్ కనుక్కోవడానికి ఇక్కడ మనం ఆ గిఫ్ట్స్ని ఎర్రేలో స్టోర్ చేసుకుంటున్నాం కదా, రైట్. ఆ గిఫ్ట్స్ ఈచ్ ఫైల్లో ఉన్న నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ని ఎర్రేలో స్టోర్ చేసుకుంటున్నాం. ఒక ఎర్రేలో మ్యాక్సిమం నెంబర్ కనుక్కోవడానికి మనకి ఆ ఎర్రేలో n ఎలిమెంట్స్ ఉంటే కనుక n ఆపరేషన్స్ అయితే పడతాయి, రైట్. ఇలాగా ఈ n ఆపరేషన్స్ ఉన్న ప్రాసెస్ అనేది k టైమ్స్ చేస్తున్నాం. సో టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అవుతాయి, O of k టైమ్స్ n ఆపరేషన్స్ అయితే అవుతాయి. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of kn అవుతుంది. ఈ ప్రాసెస్లో కనుక మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్లో కనుక మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే, రైట్. సో ఫస్ట్ టైం ఒక n ఆపరేషన్స్, సెకండ్ టైం ఒక n ఆపరేషన్స్, అలాగే k టైమ్స్ జరుగుతాయి, రైట్. సో మన టైం కాంప్లెక్సిటీ O of kn అవుతుంది. హోప్ఫుల్లీ మనం డెఫినెట్లీ ఈ ప్రాసెస్ని k టైమ్స్ అయితే చేయాల్సిందే, దాన్ని అయితే మనం మార్చలేం. బట్ మనం ఒక ఎర్రేలో మ్యాక్సిమం ఎలిమెంట్ తీసుకోవాలంటే O of n ఆపరేషన్స్ అయితే పడతాయి. బట్ కేవలం మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి ఎర్రేనే కాదు, వేరే డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనం ఏం చూడాలంటే ఏ డేటా స్ట్రక్చర్లో అయితే O of n ఆపరేషన్స్ కంటే తక్కువ టైం పడుతుందో మ్యాక్సిమం ఎలిమెంట్ కనుక్కోవడానికి, ఒకవేళ అలాంటి ఒక డేటా స్ట్రక్చర్ ఉంటే కనుక డెఫినెట్లీ ఆ డేటా స్ట్రక్చర్ని వాడుకోవడం బెటర్, రైట్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో అలాంటి డేటా స్ట్రక్చర్ వచ్చేసి హీప్ అనమాట. అందులో ప్రతిసారి ఇలా లార్జెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవడానికి log n ఆపరేషన్స్ అయితే పడతాయి, ఓకే. సో ఈ n బదులు ప్రతిసారి log n అయిందనుకో, రైట్, n బదులు ప్రతిసారి log n ఆపరేషన్స్ అయినాయి, అప్పుడు టోటల్గా టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of k log n అవుతుంది, రైట్. అండ్ అది చాలా బెటర్ టైం కాంప్లెక్సిటీ అనమాట. సో n అనేది 1000 అయితే log n అనేది 3 అవుతుంది అనమాట. అదే 10,000 అయితే log n అనేది 4 అవుతుంది. సో k టైమ్స్ 10,000 కంటే k టైమ్స్ 4 అనేది ఎంత తక్కువ మీకు తెలుసు కదా. సో ఆ విధంగా చేస్తే డెఫినెట్లీ బాగా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది మన సొల్యూషన్ అయితే. సో ఇప్పుడు దాన్ని చూద్దాం ఏ విధంగా చేయాలో. హీప్ని వాడి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో బేసికలీ ఈ హీప్ అనేది కూడా ఎర్రేలాగా ఒక డేటా స్ట్రక్చర్ అనమాట, ఓకే. ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి. సో ఈ హీప్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడానికి ఈచ్ నెంబర్ని మనం పుష్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎర్రేనే తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్, మనం ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎర్రేలో 25, 6, 64, 9, 4, 100 అయితే ఉన్నాయి, రైట్. ఈ హీప్ అనే డేటా స్ట్రక్చర్లో కూడా మనం ఎర్రేలో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ లేదా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటామో అలాగే అన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అలా స్టోర్ చేసుకోవడానికి ఎర్రేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని పుష్ చేయాలి. ఇలా పుష్ చేయడానికి ఈచ్ ఎలిమెంట్కి log n టైం కాంప్లెక్సిటీ అయితే పడుతుంది. లెట్స్ n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకుందాం. సో అప్పుడు log n టైం కాంప్లెక్సిటీ అయితే పడుతుంది. సో ఇలా n ఎలిమెంట్స్కి చేస్తే n log n టైం కాంప్లెక్సిటీ అయితే అవుతుంది, జస్ట్ ఈ హీప్ అనే డేటా స్ట్రక్చర్ తయారు చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతిసారి ఈ హీప్లో లార్జెస్ట్ నెంబర్ తీసుకోవాలి, రైట్. లార్జెస్ట్ నెంబర్ బయటికి తీసుకోవాలి. లార్జెస్ట్ నెంబర్ బయటికి తీసుకున్నాక దాని మీద ఒక ఆపరేషన్ చేయాలి, ఇక్కడ చూపించినట్టు ఆ స్క్వేర్ చేసి రూట్ చేయడం. ఆ ఆపరేషన్ రిజల్ట్, ఆ రూట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి పుష్ చేస్తున్నాం. ఈ హీప్లో ఏదైనా ఎలిమెంట్ పుష్ చేయాలంటే log n ఆపరేషన్స్ అవుతాయి, రైట్. అలాగే ఏదైనా ఒక ఎలిమెంట్ని పాప్ చేయాలంటే log n ఆపరేషన్ అయితే అవుతుంది, ఓకే. సో ఆ విధంగా అయితే పనిచేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు ఈ హీప్లో
ఈ హీప్ని మనం తయారు చేస్తాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ హీప్లోంచి ఒక ఎలిమెంట్ పాప్ చేసామనుకో, ఇది మ్యాక్స్ హీప్ అనుకుందాం. మ్యాక్స్ హీప్, మిన్ హీప్ అని రెండు ఉంటాయి. సో మ్యాక్స్ హీప్ అనుకుంటే ఏంటంటే, ఈ మ్యాక్స్ హీప్ అనే డేటా స్ట్రక్చర్లో ఈ వాల్యూస్ అన్నీ కూడా నేను స్టోర్ చేసుకున్నా. ఓకే, ఈ లిస్ట్లో ఏ విధంగా స్టోర్ చేసుకున్నానో అలాగే స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు దీనిలోంచి పాప్ చేస్తే మాత్రం యూజువల్గా ఏ వాల్యూ అయితే హైయెస్ట్ ఉంటుందో ఆ వాల్యూ బయటకు వస్తుంది అనమాట. సో 100 బయటకు వస్తుంది పాప్ చేస్తే, అంతేగాని ఏ వాల్యూ పడితే ఆ వాల్యూ బయటకు రాదు. ఓకే, అండ్ అలా పాప్ చేయడానికి లాగిన్ ఆపరేషన్స్ అయితే అవుతాయి. ఇప్పుడు ఈ 100ని మనం ఏం చేస్తున్నాం, రూట్ తీసుకుంటున్నాం. రూట్ తీసుకుంటే మనకి ఆ వాల్యూ 10 అవుతుంది. సో ఈ 10ని తిరిగి ఈ హీప్లో పెట్టుకోవచ్చు. ఓకే, అలా మళ్ళీ ఆ 10ని పుష్ చేయడానికి ఒక లాగిన్ ఆపరేషన్. సో బేసికలీ రెండు లాగిన్ ఆపరేషన్లు అవుతున్నాయి మనకి. మ్యాక్సిమం నెంబర్ కనుక్కోవడానికి, ఆ మ్యాక్సిమం నెంబర్ని రూట్ చేసి మళ్ళీ పుష్ చేయడానికి. మళ్ళీ అగైన్ ఈ ప్రాసెస్ చేస్తాం కదా మనం. 64 తీసుకుంటాం. 64 రూట్ ఎంత, 8, రైట్? సో 64ని బయటికి తీస్తాం ఏ హీప్లోంచి. 64 యొక్క రూట్ వచ్చేసి 8. సో 8ని తిరిగి ఇందులో పుష్ చేస్తున్నాం, రైట్? ఇలా చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ 25 ఉంటుంది, ఆ 25 పోయి 5 వస్తుంది. 25 బయటికి తీస్తాం, దాన్ని రూట్ చేస్తే 5 వస్తుంది. ఆ 5ని ఇక్కడికి పుష్ చేసాం. ఓకే, ఆ 25ని కూడా పుష్ చేసాక 5 అయింది. ఫైనల్గా మనకి 10 ఉంటుంది. ఆ 10ని కనుక సరే మళ్ళీ పాప్ చేసామనుకో, మ్యాక్సిమం నెంబర్ ఏంటి, 10 కదా. సో 10 బయటకు వస్తుంది ఈ హీప్లోంచి. ఆ 10ని కూడా రూట్ చేస్తాం. సో 3 అవుతుంది. ఆ 3ని మళ్ళీ పుష్ చేస్తాం, రైట్? ఈ విధంగా అయితే నా మ్యాక్స్ హీప్లో ప్రతిసారి మనం పుష్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ అయినా లోనికి వెళ్తుంది, బట్ పాప్ చేసినప్పుడు మాత్రం ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే బయటకు వస్తుంది. ఇలా మనం k టైమ్స్ చేస్తున్నాం, రైట్? k టైమ్స్ చేస్తున్నాం. k టైమ్స్ ఈ 2 టైమ్స్ లాగిన్ ఆపరేషన్ చేస్తున్నాం. k టైమ్స్ ప్రతిసారి 2 టైమ్స్ లాగిన్ ఆపరేషన్ చేస్తున్నాం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ k టైమ్స్ 2 లాగిన్ లేదా 2k log n అనుకోవచ్చు. ఓకే, మనం జనరల్లీ టైం కాంప్లెక్సిటీలో ఇలాంటి కాన్స్టెంట్ వాల్యూస్ని ఉంచుకోమన్నమాట. ఓన్లీ వేరియబుల్ వాల్యూస్ని మాత్రమే ఉంచుకుంటాం, రైట్? సో ఆఫ్ k log n అయితే టైం కాంప్లెక్సిటీ అవుతుంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నాకు. ఓకే, అండ్ ఇందాక వచ్చిన ఆఫ్ k అండ్ టైం కాంప్లెక్సిటీతో పోలిస్తే ఈ ప్రొసీజర్ అనేది చాలా బెటర్, రైట్? ఈ అల్గోరిథం చాలా బెటర్. జస్ట్ మనం ఈ స్టోర్ చేసుకోవడానికి ఒక మ్యాక్స్ హీప్ అయితే వాడుకుంటున్నాం. అండ్ మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ఆఫ్ n log n ఆపరేషన్ అయితే అవుతుంది ఇనీషియల్గా, రైట్? ఆ హీప్ అనే డేటా స్ట్రక్చర్లో ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఈ k టైమ్స్ log n ఆపరేషన్ చేస్తున్నాం. బట్ లెట్స్ సే ఈ n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, రైట్? ఎరేలోనే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ k అనేది నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్. యూజువల్లీ ఈ k యొక్క రేంజ్ వచ్చేసి ఎన్ని ఆపరేషన్స్ అయినా ఇవ్వచ్చు. లెట్స్ సే 1000 ఆపరేషన్స్ ఇవ్వచ్చు, బట్ 10 ఎలిమెంట్స్ మాత్రమే ఉండొచ్చు, లేదా 100 ఎలిమెంట్స్ మాత్రమే ఉండొచ్చు ఆ ఎరేలో. ఓకే, సో అప్పుడు ఈ n log n అనేది ఈ k log nతో పోలిస్తే చాలా చిన్న వాల్యూ అవుతుంది. సో దాన్ని కూడా మనం ఇగ్నోర్ చేసేయచ్చు. సో తిరిగి మనకి k log n టైం కాంప్లెక్సిటీతో అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు మనం. ఓకే, అయితే సో హోప్ఫుల్లీ మనం బెటర్ టైం కాంప్లెక్సిటీతో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాం. అయితే పైథాన్లో మనకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పైథాన్లో మ్యాక్స్ హీప్ అనే డేటా స్ట్రక్చర్ లేదు, ఓన్లీ మిన్ హీప్ మాత్రమే ఉంది. అంటే మిన్ హీప్లో మనం ప్రతిసారి స్మాలెస్ట్ వాల్యూని మాత్రమే తీసుకోగలం. సో ఇనీషియల్గా మనం మాట్లాడుకున్నట్టు ఓకే 25, 64, 94, 100 ఉన్నాయి. అదే మిన్ హీప్లో ఇప్పుడు తీస్తే కనుక బయటికి పాప్ చేస్తే స్మాలెస్ట్ ఎలిమెంట్ బయటకు వస్తుంది. సో ఫస్ట్ 9 కాదు 4 వస్తుంది బయటికి. ఓకే, 100 బదులు 4 వస్తుంది. సో మనం ఒక ట్రిక్ వాడచ్చు, దాంతో ఈ మిన్ హీప్ని మ్యాక్స్ హీప్ కింద వాడుకోవచ్చు అనమాట ఒక ట్రిక్తో. అదేంటంటే ఈచ్ నెంబర్ని స్టోర్ చేసుకోకుండా దాని నెగిటివ్ వాల్యూ స్టోర్ చేసుకున్నాం అనమాట, రైట్? -25, -9, -4. సో అప్పుడు -100 అనేది స్మాలెస్ట్ వాల్యూ అవుతుంది. సో మనం
ఇందులో బిగ్గెస్ట్ ఇప్పుడు పాప్ చేస్తే -100 బయటకు వస్తుంది, రైట్. దాన్ని మనం తిరిగి ప్లస్ కింద మార్చుకోవచ్చు, రైట్. ఈ విధంగా అయితే మినీ హీప్ని మనం మ్యాక్స్ హీప్ కింద వాడుకోవచ్చు. సో మనం ఈ ట్రిక్ యూజ్ చేసే పైథాన్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని వాడుకుందాం, అలాగే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్కి కోడ్ అయితే చేద్దాం. సో మనకి ఇనీషియల్గా ఒక హీప్ అయితే కావాలి. సో ఎంటీ లిస్ట్ తయారు చేస్తాం. మనం పైథాన్లో లిస్ట్ని హీప్ కింద వాడుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ గిఫ్ట్స్లో ఉన్న ఈచ్ ఫైల్ని కూడా మనం ఈ హీప్లోకి యాడ్ చేయాలి. సో దానికోసం ఫర్ లూప్ యూజ్ చేసి యాడ్ చేస్తున్నాం. సో హీప్ క్యూ అనే లైబ్రరీ ఉంటుంది పైథాన్లో. దానిలో ఆ లైబ్రరీలో హీప్ పుష్ మెథడ్ ఉంటుంది. ఈ హీప్ పుష్ మెథడ్కి ఆ హీప్లో పుష్ చేయాల్సిన వాల్యూ అదే ఫైల్ కదా, దాన్ని ఇస్తే ఆ హీప్లోకి ఆ వాల్యూ పుష్ చేసేస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ అయితే ఆ హీప్ని క్రియేట్ చేసాం. ఓకే, లేదా ఎలిమెంట్స్ని హీప్లోకి యాడ్ చేసాం. ఆ తర్వాత ఏం చేయాలి, హీప్ని క్రియేట్ చేసిన తర్వాత ఆపరేషన్స్ చేయాలి, రైట్, k టైమ్స్. అయితే మనం ఇక్కడ ఒక విషయం మర్చిపోయాం, అదేంటంటే ఆ ఫైల్ వాల్యూని డైరెక్ట్గా కాకుండా దాని నెగిటివ్ వాల్యూని యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే పైథాన్లో హీప్స్ అనేవి మినీ హీప్స్ కింద పనిచేస్తాయి బై డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు మనం k టైమ్స్ ఈ ఆపరేషన్ చేయాలి. అదేంటి, ఈ హీప్లోంచి మ్యాక్సిమం ఎలిమెంట్ పాప్ చేయాలి, రైట్. సో దానికోసం హీప్ క్యూ డాట్ హీప్ పాప్ మెథడ్ అయితే ఉంది. ఈ మెథడ్కి మన హీప్ని ఇస్తే ఆ హీప్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ అయితే వస్తుంది, రైట్. సో ఆ ఎలిమెంట్ మనం తీసుకుంటున్నాం, రైట్. అయితే ఆ ఎలిమెంట్ ఏముంటుంది, నెగిటివ్ వాల్యూ కదా. సో దాన్ని డైరెక్ట్గా పాజిటివ్ వాల్యూ కింద మార్చాలి, రైట్. సో ఈ విధంగా పాజిటివ్ వాల్యూ కింద డైరెక్ట్గా మార్చడానికి ఒక ప్రాసెస్ ఏంటి, ఈ పాప్ చేయగానే డైరెక్ట్గా -1తో మల్టిప్లై చేస్తే ఆ నెగిటివ్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ కింద మారుతుంది. మనం మాట్లాడుకుందాం కదా ఇందాక. సో ఫస్ట్ -100 పాప్ చేస్తాం, దాన్ని +100 కింద మార్చుకుంటాం. సో పాప్ చేసినప్పుడు ఉన్న -100 అనేది -1తో మల్టిప్లై చేసాక +100 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎలిమెంట్కి రూట్ అయితే కనుక్కోవాలి, రైట్. సో నేను ఎలిమెంట్కి రూట్ కనుక్కోవడానికి మనం మ్యాథ్ అనే లైబ్రరీ వాడుకోవచ్చు. ఆ మ్యాథ్ లైబ్రరీలో SQRT అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, మ్యాథ్ లైబ్రరీలో ఉన్న SQRT ఫంక్షన్కి ఎలిమెంట్ పాస్ చేస్తే దాని స్క్వేర్ రూట్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది. ఓకే, అయితే మనం ఆ స్క్వేర్ రూట్ వాల్యూని డైరెక్ట్గా తీసుకోము, దాన్ని ఫస్ట్ ఒక ఇంటీజర్కి రౌండ్ చేస్తాం, ఎందుకంటే ఆ స్క్వేర్ రూట్ అనేది పాయింట్స్లో రావచ్చు. సో ఇప్పుడు ఆ స్క్వేర్ రూట్ వాల్యూలో రౌండ్ చేసిన ఇంటీజర్ వాల్యూ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తిరిగి ఆ హీప్లో పెట్టాలి. సో మళ్ళీ హీప్ క్యూ డాట్ హీప్ పుష్ టు ద హీప్ స్క్వేర్ రూట్ వాల్యూ. మళ్ళీ అగైన్ ఇది పుష్ చేసేటప్పుడు మాత్రం దీన్ని నెగిటివ్ వాల్యూ కింద మార్చాలి, అప్పుడే ఈ మ్యాక్సిమం వాల్యూ అయితే ముందే బయటకు వస్తుంది, రైట్. ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం, ఆ హీప్లో ఉన్న అన్ని వాల్యూస్ యొక్క సమ్ అయితే రిటర్న్ చేస్తున్నాం. సో బేసికలీ సమ్ ఆఫ్ హీప్ అని రాస్తే ఆటోమేటిక్గా ఆ హీప్లో ఉన్న అన్ని వాల్యూస్ని యాడ్ చేసి దాని రిజల్ట్ అయితే వస్తుంది, అండ్ దాన్ని డైరెక్ట్గా మనం రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే, ఐ హోప్ నేను మొత్తం పర్ఫెక్ట్గా అయితే చేసాను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే మనం సమ్ చేసినప్పుడు ఆ హీప్లో ఉన్నాయని కూడా నెగిటివ్ వాల్యూస్ కదా, ఆ సమ్ కూడా నెగిటివ్ వస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలి, -1తో మల్టిప్లై చేస్తే ఆ సమ్ పాజిటివ్ అయిపోతుంది. ఆ పాజిటివ్ సమ్ని రిటర్న్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, మీరు చూడొచ్చు మంచి రన్ టైం అండ్ మెమరీతో అయితే ఈ కోడ్ రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం ద్వారా హీప్స్ గురించి, అలాగే హీప్స్ యూజ్ చేసి మనం కొన్నిసార్లు ఈ ఆల్గోరిథమ్స్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయొచ్చు అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్
పైథాన్లో హీప్స్ ఎలా వాడాలనేది కూడా మీకు బేసికలీ ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.